ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక్కడ హనుమకొండకు రావడంతో మొత్తం ఒక్కసారిగా ఒక ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం నెలకొంది. ముఖ్యంగా భద్రతా కారణాలు కూడా ఇక్కడ మ్యాండేటరీగా కనిపించడంతో పోలీసులు మాత్రం పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు. 300 మందికి పైగా పారామిలిటరీ బలగాలను కూడా ఇక్కడ తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఎక్కడ ఏ క్షణంలో ఏం జరుగుతుంది అన్నట్టు కూడా ఉత్కంఠ మాత్రం నెలకొన్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా బందోబస్తు మాత్రం ఇక్కడ ఎక్కువ స్థాయిలో ఉంచినటువంటి పరిస్థితి. ఇక్కడ హనుమకొండ పెగడపల్లి డబ్బాల దగ్గరలోని హనుమాన్ నగర్లో నివాసం ఉంటున్నటువంటి నిరంజన్ కుటుంబం లోపలికి వెళ్తే మాత్రం గల్లీ ఉంటుంది. మనకు కాకతీయ యూనివర్సిటీ నుండి వెళ్ళేటువంటి ములుగు రోడ్డు వైపు వెళ్ళేటువంటి ఈ ప్రధాన రహదారి నుండే లోపలికి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం వచ్చేటువంటి వాళ్ళని కూడా ఒక్కసారి పోలీసులు కూడా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అసలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంతులో కాకుండా పొలిటికల్ లీడర్ కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అందులో గత కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా ఇక్కడ అనేక ఉద్రిక్త పరిస్థితులు తలెత్తేటువంటి అవకాశాలను కూడా ముందులో దృష్టిలో పెట్టుకోవాలి. కానీ సేవా కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తున్నారు. కాబట్టి ఎలాంటి రాజకీయాలకు తావు ఉండకూడదు అన్నటువంటి ఆలోచనలు కూడా చేస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సమయం పాటించాల్సింది. నిరంజన్ కుటుంబానికి అలాగే నిరంజన్కు చేయూతనివ్వాల్సినటువంటి విజ్ఞప్తి కూడా చాలా వర్గాల నుంచి వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే మనం చూస్తున్నాము. ముఖ్యంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ వస్తున్న నేపథ్యంలో భారీ బందోబస్తు మాత్రం ఏర్పాటు చేశారు. ఈ దారి నుండే వెళ్ళేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి ఇక్కడ అన్న మీరు ఎక్కడరు మరి పవన్ కళ్యాణ్ వస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? చాలా అభిమానం అన్నాను. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఆయన చాలా పెద్ద ఇష్టం. ఆయన అంటే నాకు సంతోషం. పవన్ కళ్యాణ్ అంత మంచోడు ఇవ్వలేడు. విన్నా ఓకే. ప్రస్తుతానికి అయితే మనం చూస్తున్నాం ఇక్కడ పవన్ కళ్యాణ్ వస్తున్నప్పుడు కరడే ప్రభాకర్ గారు వాళ్ళ టీం అందరూ కూడా వస్తున్నారు. ప్రభాకర్ గారు మీరు ఎన్నో సినిమాలలో ఇక్కడ ప్రొడ్యూసింగ్ చేశారు. అట్లాంటి నేపథ్యంలో పవర్ స్టార్ లాంటి అలాగే రాజకీయ నాయకుడిగా అవతారం ఎత్తిన తర్వాత మొదటిసారి హనుమకొండ గడ్డ మీద అడుగు పెట్టబోతున్న నేపథ్యంలో ఎట్లా అనిపిస్తుంది? ఈ వాతావరణం చూస్తే ఒక వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది. మరి పవర్ స్టార్ అభిమానులుగా ఒక ఇంతకుముందు సినిమా ఫిల్మ్కి సంబంధించినటువంటి వరంగా అయితే ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా ఆనందంగా ఉన్నది. ఎందుకంటే పవర్ స్టార్ ఎప్పుడైతే ఎవరికైతే ఆపదలో ఉంటాడో వాళ్ళందరినీ వెన్నంటూ ఉండి నేనున్నా అని ముందుకు వచ్చి ఎవరికి ఆపద వచ్చినా ముందుకు వచ్చి వారి ఆపద తీరుస్తారు. ఈరోజు ఆ పిల్లాడు ఎవరైతే ఉన్నారో అతని కోరిక మేరకు వాళ్ళ ఇంటికే స్వయంగా యాక్చువల్గా ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్న పరిస్థితుల్లో దగ్గరికి పిలిపించుకొని మాట్లాడే పరిస్థితి ఉన్నా కూడా స్వయంగా వాళ్ళ ఇంటికి చాలా చిన్న సందు గల్లీలో ఉన్నా కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ వచ్చినందుకు నిజంగా మా ఆంజనేయ స్వామి ఇక్కడికి స్వయంగా ఆయనే ఒక దేవుడు వచ్చి వరం ఇచ్చినట్టుగా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ అనుకుంటారు. రాత్రి కూడా నేను పోవడం జరిగింది. వారికి 100% పవన్ కళ్యాణ్ గారు కూడా అన్ని రకాల చూస్తా అని మాటిస్తాడని మేము అందరం చాలా ఆనందంగా ఉన్నది. ఓకే ఓకే. మొన్నటి జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా కొంత ఇక్కడ రాజకీయాలు చేయొద్దన్నటువంటి విజ్ఞప్తిని కూడా ఇటు చాలా మంది సినిమా అభిమానులు అలాగే సామాజికవేత్తలు వరంగల్ నగర పౌరులు కూడా కోరుతున్నారు. మరి ఎట్లాంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ? 100%. ఎందుకంటే ఎవరు ఎక్కడైనా పోచా సీఎం గారు కూడా చెప్పడం జరిగింది. ప్రతి వాళ్ళు కూడా అన్ని వర్గాల్లో అన్ని ఏరియాలలో పోటీ చేయవచ్చు. అదేవిధంగా విపరీతంగా ఎందుకంటే అప్పుడు ప్రజారాజ్యం పెట్టినప్పుడు కూడా ఇక్కడ జస్ట్ ఒక 30 సీట్లు ప్రజారాజ్యం పార్టీ ఓన్లీ ఒక 500 నుంచి 1000 సీట్లు పోవడం జరిగింది. అప్పుడున్న ఆర్గనైజేషన్లో కొంచెం లోపాల వల్ల వెనుకబడి జరిగింది. ఈ రోజు కూడా ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఇక్కడ విపరీతమైన అభిమానులు ఉన్నారు. అదేవిధంగా రానున్న కాలంలో ఆంధ్రలో ఎలా అయితే చేసిండో ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి తప్పకుండా ఏర్పడతాయని మేము ఆశిస్తున్నాం. సినిమా ఫీల్డ్కి సంబంధించిన వ్యక్తులుగా మీరు కూడా ఒక సామాజిక కార్యక్రమాలు కూడా పాల్గొంటారు. మరి ఇక్కడ రాబోయే రోజులు ఎలా ఉండబోతుంది అనుకుంటారు? తప్పకుండా అధిష్టానం పిలిపిస్తే వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్లో నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. ఎందుకంటే అభిమానం కోసం ఇక్కడ ఆయనను కలవడానికి మేము రావడం జరిగింది. ముందు కూడా అధిష్టానం పిలుపు మేరకు చిరంజీవి గారి అభిప్రాయాల మేరకు అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి మేము చూస్తాం. ఓకే. ఇక్కడ మనం చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో అలాగే సినిమా స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉండడంలో కూడా చాలా గొప్ప విషయంగానే భావిస్తున్నాడు. అవసరం కూడా అక్కడికే పిలిపించుకోవచ్చు ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా. కానీ ఒక పెద్ద మనసు చేసుకొని ఇక్కడికి వస్తున్నారు అన్నటువంటి విషయాలు కూడా చెప్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ చెక్ చేసి మాత్రం తనిఖీ చేసి పంపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ప్రోటోకాల్ ప్రకారమే లోపలికి పంపిస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడా కూడా అవాంఛిత సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ఆల్రెడీ పర్మిషన్ ఉన్నటువంటి వ్యక్తులను ఇక్కడ జనసేనకు సంబంధించినటువంటి ఆ టీము అలాగే కొంతమంది అంటే తనకు ముందుగా పవర్ స్టార్ అభిమానులు ఇక్కడ అభిమాన సంఘాలు
వాళ్ళు మాత్రమే ముందుకు వెళ్తున్నారు. మనం చూస్తున్నాం ప్రతి ఒక్కరికి అంటే వితౌట్ పర్మిషన్ ఎవరిని లోపలికి పోనిచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే యూత్ ఎగబడుతున్నారు. మొత్తం ఇక్కడ పవర్ స్టార్ చూడడానికి కూడా ఎంతో ఇబ్బందికర వాతావరణం ఉన్నప్పటికీ కూడా తమ అభిమాన నటుని హీరోని చూడాలన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఎంతో మంది ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. మనం చూడొచ్చు. ఎందుకంటే ఏ పనులకు పోయినా ఈ ఒక్క రోజు మాత్రం ఇక్కడ పూర్తి ఎగ్జామ్షన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. మొత్తం పోలీసులు మాత్రం ఈ ప్రాంతాన్ని మాత్రం తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎందుకంటే ఒక డిప్యూటీ సీఎం హోదాలో వస్తున్నటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఇబ్బందికర వాతావరణం ఉండకుండా చూడాలన్నటువంటి ఒక ఆలోచన చేస్తున్న ప్రస్తుతానికైతే మనం లోపలికి వెళ్దాం. ముందు చూస్తుంటే ముఖ్యంగా పారామిలిటరీ బలగాలు కూడా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఏ సందర్భంలోనైనా సరే ఇక్కడ ఇట్లానే ఇబ్బందికర వాతావరణం ఉండకూడదని ఉంది. మొత్తానికైతే భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో వస్తున్నటువంటి నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. మొత్తం చూస్తున్నాం రోడ్లన్నీ కూడా ఇక్కడ కేవలం పోలీసు ప్రెమిసెస్ లోనే వాళ్ళ అండర్లోనే ఉన్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి వాతావరణము ఇక్కడ ఇబ్బందికర వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఎందుకంటే ఈ గల్లీలో సెక్యూరిటీ ఇవ్వడం కూడా చాలా తలకు మించినటువంటి భారమే అయినప్పటికీ కూడా గతంలోనే 2-3 నెలల క్రితమే ఇక్కడ షెడ్యూల్ ఖరారైనప్పటికీ కూడా కొన్ని భద్రతా కారణాల దృష్ట్యా భద్రత ఇవ్వలేని సందర్భంలో కూడా అనేక ఇబ్బందికర వాతావరణాలు కూడా గతంలో కనిపించేది. కానీ మొన్న జూన్ 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున కూడా ఇక్కడికి రావాల్సినటువంటి అవసరం ఉండే. కానీ కొన్ని సంఘటనల వల్ల కొన్ని ఆర్గ్యుమెంట్స్ జరగడం వల్ల కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడికి భద్రతా కారణాల దృష్ట్యా అనుమతించాలని చెప్పి పోలీసులు గతంలోనే తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు మాత్రం ఇక్కడ 17వ తారీఖు తనను తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు అయితే కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా అంత మొత్తం ఏది జరిగినా కానీ ప్రతి క్షణం ఉత్కంఠ ఉంటున్నటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లో కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భంలో కూడా ఇక్కడ ప్రత్యేకించి తన కుటుంబానికి చేయూతనిస్తున్నారు. కాబట్టి ఇది ఒక సామాజిక కోణంలోనే చూడాల్సినటువంటి అవసరం అయితే మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కానీ మనం ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ భద్రతా కారణాలు కూడా మ్యాండేటరీగా ఉంటున్న నేపథ్యంలో మొత్తం గత 2 రోజుల క్రితమే తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా మరి కాసేపట్లో కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇక్కడ రాబోతున్నటువంటి నేపథ్యంలో ఒక ఉత్కంఠ పూరితమైనటువంటి వాతావరణం, ఒక ఉద్వేగపూరితమైనటువంటి వాతావరణం, ఒక ఎనర్జికల్ మూమెంట్ కూడా ఇక్కడ స్టార్ట్ కాబోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. హనుమకొండ పెగడపల్లి డబ్బా హనుమాన్ నగర్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. ప్రభాకర్ గారు, మీరు ఎన్నో సినిమాలలో ఇక్కడ ప్రొడ్యూసింగ్ చేశారు. అట్లాంటి నేపథ్యంలో పవర్ స్టార్ లాంటి అలాగే రాజకీయ నాయకుడిగా అవతారం ఎత్తిన తర్వాత మొదటిసారి హనుమకొండ గడ్డ మీద అడుగు పెట్టబోతున్న నేపథ్యంలో ఎట్లా అనిపిస్తుంది? ఈ వాతావరణం చూస్తే ఒక వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది. మరి పవర్ స్టార్ అభిమానులుగా ఒక ఇంతకుముందు ఫిల్మ్కి సంబంధించినటువంటి వరంగల్ అయితే ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా ఆనందంగా ఉన్నది. ఎందుకంటే పవర్ స్టార్ ఎప్పుడైతే ఎవరికైతే ఆపదలో ఉంటాడో వాళ్ళందరినీ వెన్నంటూ ఉండి నేనున్నా అని ముందుకు వచ్చి ఎవరికి ఆపద వచ్చినా ముందుకు వచ్చి వారి ఆపద తీరుస్తారు. ఈరోజు ఆ ప్లాడ్ ఎవరైతే ఉన్నారో అతని కోరిక మేరకు వాళ్ళ ఇంటికి స్వయంగా యాక్చువల్గా ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్న పరిస్థితుల్లో దగ్గరికి పిలిపించుకొని మాట్లాడే పరిస్థితి ఉన్నా కూడా స్వయంగా వాళ్ళ ఇంటికి చాలా చిన్న సందు గల్లీలో ఉన్నా కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ వచ్చినందుకు నిజంగా మా ఆంజనేయ స్వామి ఇక్కడికి స్వయంగా ఆయనే ఒక దేవుడు వచ్చి వరం ఇచ్చినట్టుగా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ అనుకుంటారు. రాత్రి కూడా నేను పోవడం జరిగింది. వారికి 100% పవన్ కళ్యాణ్ గారు కూడా అన్ని రకాల చూస్తా అని మాటిస్తాడని మేము అందరం చాలా ఆనందంగా ఉన్నది.